హలో అండి. అందరికి నమస్కారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నీట్ పరీక్ష పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, ఆదాయాలు, పెట్టుబడులు వివరాలపై చాలా మంది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ గారి కుటుంబం ప్రకటించిన ఆస్తుల మొత్తం విలువ 6,92,00,000. అలాగే ఆయన కుటుంబంపై 2,30,00,000 వరకు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి యాన్యువల్ ఇన్‌కమ్ 12,75,000 ఉన్నట్లు ఆయన భార్య మృదులా ఠాకూర్ గారు అదే ఏడాది 50,00,000 ఆదాయం పొందారు. ఇక నగదు విషయానికొస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారి వద్ద 35,000, ఆయన భార్య వద్ద 40,000 ఉన్నాయి. ఇద్దరు పిల్లల ఇద్దరు కలిపి 17,000 ఉండడంతో కుటుంబ చేతిలో మొత్తం 92,000 నగదు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇక పెట్టుబడులు అయితే బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులు కలిపి కుటుంబం వద్ద సుమారు 2.47 కోట్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో 80,00,000, బీమా పాలసీల్లో 67,00,000 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల నుంచి 31,00,000 రుణం కూడా తీసుకున్నట్లు అఫిడవిట్ లో అప్డేట్ చేశారు. ఇక ఫిక్స్డ్ అసెట్స్ అయితే ఒడిశాలో 12,00,000 విలువైన వ్యవసాయ భూమి, 20,500,000 విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. అలాగే గజియాబాద్ లోని ఇందిరాపూర్ లో ఒక అపార్ట్మెంట్, భువనేశ్వర్ లోని మరో నివాస గృహం కలిపి సుమారు 1.98 కోట్ల విలువైన ఇళ్లను ధర్మేంద్ర ప్రధాన్ గారు మరియు ఆయన భార్య గారు కలిగి ఉన్నారు. ఇక ఇతర ఆస్తులు 2011 మోడల్ హోండా సిటీ కారు, 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి తమ వద్ద ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటి విలువ 13,00,000. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి ఉండగా వాటి విలువ సుమారు 30,00,000. కంప్యూటర్, గృహోపకరణాలు, తదితర వస్తువులు కలిపి 6,00,000 విలువైన ఆస్తులు ఉన్నట్లు నోటిఫై చేశారు. థాంక్ యూ అండి. జై హింద్.